పెట్టే విధంగా వ్యవహరించవద్దు అని చెప్పి చెప్పడంతో పాటు 10 లక్షల రూపాయల పూచీకత్తును ఇద్దరి నుంచి సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ అరవింద్ కేజ్రీవాల్ 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి బెయిల్ పిటిషన్, 2 తన అరెస్టు చట్టబద్ధమైనది కాదు అని చెప్పి 2 పిటిషన్లు దాఖలు చేశారు. రెండింటిపైన తీర్పు వెలువరించినటువంటి ధర్మాసనం అరెస్టుకు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తూనే అరెస్టు సక్రమమైనదే అనేటువంటి అభిప్రాయాన్ని ఏకాభిప్రాయంతో ఇరువురు జడ్జిలు తీర్పు వెలువరించడం జరిగింది. అదే సందర్భంలో ఎక్కువ కాలం ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు కాబట్టి ట్రయల్ కు కొంత సమయం పట్టినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ ను వేగవంతంగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని, అందుకు పూర్తిగా సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా కేజ్రీవాల్ పై ఉంటుంది అని, ట్రయల్ కోర్టులో జరిగేటువంటి ప్రతి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పి షరతుల్లో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాలు తారుమారవటానికి కానీ, అదేవిధంగా కేసును ప్రభావితం చేయడం విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దు అని చెప్పి కోరడంతో పాటుగా సిబిఐ గాని దర్యాప్తు ఏజెన్సీ ఒకసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి బాధ్యత ఏజెన్సీపై ఉంటుంది. కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేగవంతం చేయాల్సినటువంటి కేసు ట్రయల్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఏజెన్సీలపై ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ ప్రధానంగా ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట ఇచ్చే విధంగా తీర్పును వెలువరించడం జరిగింది. మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కానున్నారు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ప్రొసీజర్ ను, ఒక విధానాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. కానీ వాటన్నిటినీ కాదు అని చెప్పి సిబిఐకి వ్యతిరేకంగా తనకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. అయితే సిబిఐ న్యాయవాదులు చేసినటువంటి వాదనలను కూడా, కేసు పూర్వాపరాలు ఎలా ఉన్నా, కేసులో మెరిట్స్ ఎలా ఉన్నా, వాటికి సంబంధించిన విషయాల్లోకి తాము వెళ్ళటం లేదని సుప్రీంకోర్టు మొదటి నుంచి ఎవరెవరికైతే బెయిల్ ఇస్తూ వస్తుందో వారందరికీ చెప్తూ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా అదే చెప్పింది. కేసు మెరిట్స్ లో కానీ పూర్వాపరాల్లో కానీ తాము వెళ్ళటం లేదని. అయితే ఈ సాక్ష్యాలను తారుమారు చేయటము, సాక్షులను బెదిరించటము, ఈ రకమైనటువంటి విషయాల్లో కేజ్రీవాల్ ఎక్కడా పాల్పడలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి నిబంధనలను కేజ్రీవాల్ ఎక్కడ ఉల్లంఘించలేదు. తాను ఎక్కడ ఇందుకు అనుగుణంగానే కానీ లేదు, కేసును ప్రభావితం చేసే పరిస్థితుల్లో కానీ వ్యవహరించలేదు అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుంది అని కూడా ఈ రోజు పేర్కొనడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సిబిఐ కూడా వ్యవహరించాల్సి ఉంటుందని, లోయర్ కోర్టులోనే ముందు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ తర్వాత హైకోర్టుకు రావాలి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు రావాలి అనేది ఒక విధానం కాదంటలేదు. కానీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ పూర్తయిన తర్వాతనే సుప్రీంకోర్టుకు వచ్చారు. ఒకసారి ఒక కేసులో బెయిల్ మంజూరు అయిన తర్వాత మరో కేసులో మళ్ళీ లోయర్ కోర్టుకు వెళ్లి అక్కడి నుంచి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి, ముఖ్యంగా ఈ కేసులో అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ చేసినటువంటి వాదనలను ఒక రకంగా తిరస్కరించింది. సో దాంతో ఇప్పుడు సిబిఐ బాధ్యత అంతా కూడా ట్రయల్ కోర్టులో పూర్తి స్థాయిలో ట్రయల్ ను ముందుకు నడిపించాలని, పూర్తి స్థాయిలో ట్రయల్ కొనసాగించాలని, అవకాశం ఉన్నంత త్వరగా కేసు దర్యాప్తు, కేసు విచారణను, ట్రయల్ ను పూర్తి చేసే బాధ్యత ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కానున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఇటీవల దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత 2 ఏళ్ల వరకు సీఎంను అరెస్ట్ చేయలేదన్నారు. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదని కోర్టుకు వివరించారు. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది. ఆ సమయంలో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా అన్నారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని మనీష్ సిసోడియా అన్నారు. కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा ईमानदार देशभक्त कट्टर ईमानदार नेता इस देश में नहीं है, जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के लिए, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था, ये किसी गलत काम के लिए अरेस्ट नहीं किया गया था, कोई करप्शन के लिए अरेस्ट नहीं किया गया था। भारतीय जनता पार्टी चुनाव में नहीं जीत पाती, पार्टी को नहीं तोड़ पाती, तो एक इंश्योरेंस अरेस्ट किया गया कि इस आदमी को जेल में डाल दो तो इनकी पार्टी टूट जाएगी, इनकी सरकारें ध्वस्त हो जाएंगी। लेकिन मैं बाबा साहब को और संविधान को याद करते हुए, धन्यवाद करते हुए, ऑनरेबल सुप्रीम कोर्ट को धन्यवाद करते हुए, सिंघवी साहब का धन्यवाद करते हुए, आम आदमी पार्टी के एक एक कार्यकर्ता, एक एक लीडर, पार्षद, एमएलए, एमपी, सबको भी बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं कि ऐसे संकट के समय में जब भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ, अपने पूरे कुचक्रों के साथ उनको कुचलने की कोशिश कर रही थी, वो टूटे नहीं, हटे नहीं, झुके नहीं, सच्चाई के साथ लड़े रहे। सच्चाई की जीत हुई है, हम बहुत खुश हैं। आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी। बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी। ये हमारे सबके लिए बहुत भावुक पल है। हमारे बड़े भाई, हमारे मित्र, हमारे गुरु केजरीवाल जी, जिनको इस तरह से अंदर डाला गया जेल में, सबके लिए बहुत दुखद क्षण था। एक एक कार्यकर्ता के लिए बहुत दुखद क्षण था। लोग रोए हैं उनके लिए, इस बात के लिए लोग रोए हैं। लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं, मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी। अभी पूरी लीगल प्रोसेस होगी। ऑनरेबल सुप्रीम कोर्ट के आदेश के अनुसार जिस तरह का लीगल बॉन्ड वगैरह है, उसके बाद में वहां से एक बार सारी फॉर्मेलिटीज पूरी होने के बाद में हमारे वकील जैसे हमें निर्देशित करेंगे। फिलहाल हम अभी सभी मित्र लोग, सभी पार्टी के लोग, कुछ लोग मेरे साथ में, हम लोग साथ में थे। अभी हम केजरीवाल जी के घर जाएंगे, उनकी माताजी, जो हम सबकी माताजी हैं, आदरणीय हैं, उनके आशीर्वाद लेंगे, पिताजी का आशीर्वाद लेंगे, भाभी जी के साथ मिलेंगे।
अभी हम वहाँ जा रहे हैं। तो ये देखिए मनीष सिसोदिया और आतिशी यहाँ पर जश्न मना रहे हैं, मिठाई खिला रहे हैं एक दूसरे को। ये तस्वीर जिसका इंतजार आम आदमी पार्टी के नेता एक लंबे समय से कर रहे थे। मनीष जी क्या कहना चाहेंगे? जिस तरह से पहलू है, बहुत भावुक क्षण है सबके लिए, लेकिन ये सच्चाई की जीत होती है तो उत्साह भी आता है। उत्साह आता है। देखिए मनीष सिसोदिया न्यूज़ 18 इंडिया से बातचीत कर रहे थे और कह रहे देखिए, बेल आज अखबारों में छपा है। करीब 40 लोगों को एक्यूज बनाया गया था और मात्र 2 लोग आज जेल में बचे थे, तो बेल तो मिलनी तय थी। मगर जो सुप्रीम कोर्ट ने आज केंद्र सरकार की इन्वेस्टिगेटिंग एजेंसीज के बारे में कहा है, मुझे लगता है वो केंद्र सरकार के लिए बहुत बड़ी फटकार है। केंद्र सरकार की प्रीमियर एजेंसी को सुप्रीम कोर्ट ने कहा कि जो पिंजरे में तोते की बात सुप्रीम कोर्ट कहता था वो आज भी सीबीआई और इन्वेस्टिगेटिंग एजेंसी के लिए है। और ये बहुत ज़रूरी है कि ना सिर्फ सीबीआई इंडिपेंडेंट दिखे, इसका परसेप्शन हो कि ये इंडिपेंडेंट है। यानी कि कोर्ट ने कहा कि जिस बदमाशी से, छल कपट से सीबीआई ने देखा कि क्योंकि अरविंद केजरीवाल जी को बेल निचली अदालत ने दे दी, रेगुलर बेल दे दी, तो भाग के 22 महीने तक जिसको गिरफ्तार नहीं किया उसको जाके झपट के गिरफ्तार किया। ये सुप्रीम कोर्ट ने कहा। सुप्रीम कोर्ट ने कह दिया कि पूरी की पूरी केंद्र सरकार की इन्वेस्टिगेटिंग एजेंसी अरविंद केजरीवाल को जेल में रखने के लिए ये सारे षड्यंत्र कर रही थी। ये बात सुप्रीम कोर्ट की बेंच कह रही है। सुप्रीम कोर्ट की बेंच ने यहाँ तक कह दिया कि क्यों मुख्यमंत्री के ऊपर ये कंडीशंस लगाई गई हैं कि वो सचिवालय नहीं जा सकते, फाइलें साइन नहीं कर सकते, मेरी समझ के बाहर है। मगर क्योंकि दूसरी बेंच ने ये कंडीशंस लगाई हैं, इसलिए इसके ऊपर हम ज़्यादा टिप्पणी नहीं करना चाहते हैं। सुप्रीम कोर्ट की आज का ये जो फैसला है, मुझे लगता है कि केंद्र सरकार के अंदर आज अगर थोड़ी सी भी गैरत हो तो केंद्र सरकार के गृह मंत्री को इस्तीफा दे देना चाहिए। गृह मंत्रालय के अधीन सीबीआई आती है। कोर्ट ने साफ तौर पे कह दिया कि देश की प्रीमियर एजेंसी बदले की भावना से, कपट छल से काम कर रही है। मुझे लगता है गृह मंत्री को एक दिन भी अपनी सीट पे रहने का हक खत्म हो गया है। देखिए वो बाकी अभी मैं अंदर घुसा नहीं हूँ। अरे माइक हटा दो बाद में। तोड़ने की बहुत कोशिश करी है। बड़ी राहत जो है वो यहाँ पर अरे माइक हटा दो बाद में। तोड़ने की बहुत कोशिश करी है।